వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. అచ్చమైన తెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అచ్చమైన తెలుగు పాట, అంతరింట వెలుగు పాట, అమ్మ పాట, బ్రహ్మ పాట, పల్లె పాట, ప్రజల పాట, భక్తి అనే ఆకలికి, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, భక్తి అనే ఆకలికి అన్నమైన పాట, మన అన్నమయ్య పాట, ఆ అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, శ్రీ వెంకటేశ్వర రికార్డింగ్ ప్రాజెక్ట్ సంయుక్తంగా సమర్పిస్తున్న అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం, శుభ స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. సారస్వతానికి సంగీతానికి జరుగుతున్న మహాపట్టాభిషేకం శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. బెదురుచూపులతో ప్రారంభమైన సన్నివేశం ఎదురుచూపుల వరకు వెళ్ళింది అంటే అనురాగం మరో అడుగు ముందుకు వేసినట్టు లెక్క. విరహతాపంలో వేదనతో పాటు వేడుక కూడా మిళితమై ఉందని, ఆ బాధలోనే భాగ్యం ఇమిడి ఉందని ఈ అన్నమాచార్యుల వారి సంకీర్తన అద్భుతంగా వెల్లడించింది. దివ్య శృంగార నాయిక పొందుతున్న విరహ వేదనను నాయకుడైన శ్రీనివాసుడికి విన్నవించటమే ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ సంకీర్తనలోని తాత్పర్యం. శృంగార సంకీర్తనల్లో ఒక విలక్షతను పుణికిపుచ్చుకున్నటువంటి ఈ కీర్తనను స్వరపరిచిన వారు శ్రీ వాసురావు గారు. రాగం ధర్మావతి, గానం శ్రీనిధి. వనిత భాగ్యంబు దేవర చిత్తము మాకు పని కాదు ఇంకని పాదంబులాన. వనిత భాగ్యంబు దేవర చిత్తము మాకు పని కాదు ఇంకని పాదంబులాన. అడబాలసతి బోనమారగించు మటంచు బడి బడిని కడు విన్నపము సేయగా. అడబాలసతి బోనమారగించు మటంచు బడి బడిని కడు విన్నపము సేయగా. ఉడుగని పరాకుతో నుండి నెచ్చలి మీద, ఉడుగని పరాకుతో నుండి నెచ్చలి మీద బడలి ఒరగినది నీ పాదంబులాన. వనిత భాగ్యంబు దేవర చిత్తము
బలుకందియగా కడకంట చూడదిదే కాతాళము మరపు కడకంట చూడదిదే కాతాళము మరపు పడతి పొడు నీ పాదంబులానా వనిత భాగ్యంబు దేవర చిత్తము మాకు పని కాదు ఇంక నీ పాదంబులానా ఆలవట్టము విసరు అతివలను వలదనదు పాలిండ్లపై కొంగు పచరించదు ఆలవట్టము విసరు అతివలను వలదనదు పాలిండ్లపై కొంగు పచరించదు ఏలాగవునో శ్రీ వెంకటేశ నీవిపుడెట్టే ఏలాగవునో వెంకటేశ నీవిపుడెట్టే పాలించుకున్న నీ పాదంబులానా వనిత భాగ్యంబు దేవర చిత్తము మాకు పని కాదు ఇంక నీ పాదంబులానా వనిత భాగ్యంబు దేవర చిత్తము మాకు పని కాదు ఇంక నీ పాదంబులానా అష్టవిధ కథానాయకుల్లో విరహోత్కంఠిత లక్షణం అండి ఇది. అంటే అమితమైన విరహం. మన వశ్చరిత్రలో చెప్తాడు రామరాజు, ఆ గిరికాదేవికి ఆ విరహం వచ్చేసరికి ఆ తాపాన్ని నుంచి అట్ట కాపాడాలో తెలియక ఆ అమ్మాయిని మొత్తం ఆ తామరాకులతో కప్పి పడుకోబెడతారు. అంత విరహంతో ఉన్నటువంటి ఒక అమ్మాయి యొక్క ఇది. మరి ఈ రాగాలు నాకు తెలియదు, ధర్మావతి ఇంకా ఆర్తిగా ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది నాకు. ఆ విరహోత్కంఠిత ఎక్కడో అసలు అందుకోలేకపోతున్నాను నిన్ను అనే రాగాన్ని ఇంకేదన్నా నాకు అనిపిస్తుంది. మరి ఉన్నాయో లేదో తెలియదు, ఇదే ఉన్న రాగమేమో. కానీ నువ్వు పాడటం చాలా బాగా పాడు, ఆయన చేసింది బాగా చేశాడు. మగవాడు కనపడగానే ఇలా లాక్కుని ఈవిడ అసలు అది పట్టించుకోవట్లేదంట. ఎద మీద నుంచి కొంగు వెళ్ళిపోతే పట్టించుకోవట్లేదు, ఆ వ్యసనకారులు విసురుతా అంటే అంటే ప్రపంచాన్ని పట్టించుకోవటం మానేసినంత విరహంలో ఉన్న ఆర్తితో కూడినటువంటి లక్షణంలో ఉంది ఆవిడ అని చెప్పి ఒక విరహోత్కంఠిత లక్షణాన్ని అన్నమయ్య ఇక్కడ ప్రస్ఫుటీకరించాడు. బాగుందమ్మా, చాలా చక్కగా పాడారు శ్రీనిధి. ధన్యవాదాలు సార్. భావయుక్తంగా. వాసు గారు, సాధారణంగా మీరు భావానికి తగిన రాగం ఎన్నుకుంటారు. అండ్ గోపాలకృష్ణ గారు ఫీల్ అయ్యింది నేను మ్యూజికల్గా ట్రాన్స్లేట్ చేయడానికి చేస్తే ఏ భాగేశ్వరో అయితే అట్లాంటి రాగం ఒక ఆయన ఎక్స్పెక్ట్ చేస్తారేమో, నాకు అదే అనిపించింది. కొంచెం అందులో ఉన్న భావం పైకి వచ్చేదేమో అనుకున్నాను. మరి మీరు ఏమనుకుని చేశారో అనేది మీరు చెప్పాలి. ఇది 8వ సంకీర్తన సార్. ఆల్రెడీ భాగేశ్వరి ఒకటి చేసేసాను, చక్రవాగం ఒకటి చేసేసాను. కొంచెం ప్రతిమధ్యమ ఉంటుంది, అక్కడ ఏదైనా కొంచెం ఆర్తి కనబడొచ్చు అనేసి తీసుకున్నా. ఇంకా కొంచెం లాగి చేస్తుంటే బాగుంటుంది. ఏలాగవునో శ్రీ వెంకటేశ నీవిపుడెట్టే ఏలాగవునో వెంకటేశ నీవిపుడెట్టే పాలించుకున్న నీ పాదంబులానా వనిత భాగ్యంబు దేవర చిత్తము మాకు పని కాదు ఇంక నీ పాదంబులానా వనిత భాగ్యంబు దేవర చిత్తము మాకు పని కాదు ఇంక నీ పాదంబులానా.
శృంగార పురుషుడైన శ్రీనివాసుడి నేర్పరితనం తన మనసులో ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని నింపిందని అంటోంది ఆయన హృదయాంతరంగా అలమేలుమంగ. ఆ దేవదేవుడి పరిష్వంగం ఆమె ముఖంలో చిరునవ్వులు పూయించాయి, సిరివెన్నెల్లు కురిపించాయి. ఒక మాటలో చెప్పాలంటే ఆ పలుకు తేనెల తల్లి ఎంత పుణ్యం చేసుకుందో కానీ ఆ శృంగార దేవుడి నైపుణ్యం ఆమెకే సొంతమైంది. ఆ వైభవాన్ని, వైభోగాన్ని అద్భుతంగా వర్ణించిన అన్నమాచార్యులు వారి ఈ సంకీర్తనకు సంగీతం అందించిన వారు నాగరాజ్ గారు. రాగం కాపి, గానం పద్మలత. ఎంతటి నేరు పరివి ఏమని పొగడవచ్చు, వింత నీ సొత్తులు చూచి వేడుకాయ నాకును. ఎంతటి నేరు పరివి ఏమని పొగడవచ్చు, వింత నీ సొత్తులు చూచి వేడుకాయ నాకును. ఎంతటి నేరు పరివి చనవిచ్చి నీవు మోవి చెవులు చూపగాను, తనివి బొందే నా తల పిల్లను. చనవిచ్చి నీవు మోవి చెవులు చూపగాను, తనివి బొందే నా తల పిల్లను. మునుకొని నీవు నా మొగమై నిలువగాను, మునుకొని నీవు నా మొగమై నిలువగాను. పెనగొన్న సంతోషము పెడరేగి నాకును, పెనగొన్న సంతోషము పెడరేగి నాకును. ఎంతటి నేరు పరివి ఏమని పొగడవచ్చు, వింత నీ సొత్తులు చూచి వేడుకాయ నాకును. ఎంతటి నేరు పరివి నాకు బాగాలొసగగాను, ఎక్కువలు గరగను ఇంతలోనే. పక్కన నీవు నాకు బాగాలొసగగాను, ఎక్కువలు గరగను ఇంతలోనే. చెక్కు నొక్కి నీవు నన్ను సిగ్గులు తీరుచగాను, చెక్కు నొక్కి నీవు నన్ను సిగ్గులు తీరుచగాను. నెక్కొన్న కోరికలు నెరవేరి నాకును, నెక్కొన్న కోరికలు నెరవేరి నాకును.
కందువ నుండి నన్ను కౌగిలించుకొనగాను చిందే నా సెలవులను చిరునవ్వులు. కందువ నుండి నన్ను కౌగిలించుకొనగాను చిందే నా సెలవులను చిరునవ్వులు. ఇందునే శ్రీ వెంకటేశయే అలమేలు మంగను. ఇందునే శ్రీ వెంకటేశయే అలమేలు మంగను. పొందితివి రతులని భోగమబ్బె నాకును. పొందితివి రతులని భోగమబ్బె నాకును. ఎంతటి నేరు పరివి ఏమని పొగడవచ్చు. వింతని సొత్తులు చూచి వేడుకాయ నాకును. ఎంతటి నేరు పరివి బాగా పాడామమ్మా పద్మలత. నాగరాజు గారు చాలా బాగుందండి సంగీతం. ధన్యవాదాలు. ఇందులో 3 భాగాలుగా ఒక స్వాధీనపతిక లక్షణం అండి ఇది. నాకు విరోధోత్కంఠిత అయితే ఈవిడ స్వాధీనపతిక భర్త. ప్రియురాలకి భార్యకి ఓ తేడా ఉందండి. మళ్ళీ వస్తాడో లేదో అని భయపడేది ప్రియురాలు, ఎక్కడికి పోతాడని ధైర్యంగా ఉండేది భార్య. సో భార్య పాడేది భార్య పాడినట్టే ఉంటుంది. ఆ రాగం కూడా చక్కగా అబ్బింది దానికి. 3 భాగాలు చేశాడండి మళ్ళీ దానిలో. చుంబనము, తాంబూలము, కౌగిలితో కూడిన రతిభోగం 3 భాగాలు చేశాడు మళ్ళీ దాన్ని. ఆ చుంబనంతో అంటే నువ్వు ఇది చాలయా, నువ్వు ఇచ్చిన అది చాలు నాకు అని చెప్తాను చూడండి భార్య, అది చాలు అని. అలాగే తాంబూలం ఇవ్వగానే ఎందుకు ఇచ్చి ఉంటాడండి, అర్థమైంది. తాంబూలం ఎప్పుడు వేసుకుంటామో తెలుసు కదా. ఆ తాంబూలం రాగానే కళాస్థానాల్లో, స్త్రీ యొక్క కళాస్థానాల్లో ముందు స్పందించేది బుగ్గలు ఎర్రబడతాయండి సిగ్గుతో. అవి గిల్లాడంట మళ్ళీ చూడండి. అసలు హెడ్స్ ఆఫ్ టు అన్నమయ్య గారండి. అసలు ఆ భావాలు ఎక్కడ ఆ హృదయాల్లోకి వెళ్ళి వాళ్ళ భావావేశాలని, వాళ్ళ అందులో ఉన్నటువంటి ఆ భావ ప్రకటనలు ఉన్నాయే అద్భుతంగా. అది అయిపోయినాక ఆ కౌగిల్లో తీసుకుంటే కొసలు నవ్వినాయి అంట చూడండి. పెదవుల యొక్క కొసలు మాత్రమే నవ్వుతున్నాయి. అంటే ఆ సిగ్గుతో కూడిన చిన్న చిరునవ్వుతో ఆ కౌగిట్లోకి వెళ్ళిపోయింది ఆవిడ. అలిమేలు మంగా వెంకటేశ్వర స్వామి యొక్క భక్తి, శృంగార భక్తి రసతత్వాన్ని దీనిలో చెప్పాడు. చాలా బాగుంది. కందువ నుండి నన్ను కౌగిలించుకొనగాను చిందే నా సెలవులను చిరునవ్వులు. ఇందునే శ్రీ వెంకటేశయే అలమేలు మంగను. ఇందునే శ్రీ వెంకటేశయే అలమేలు మంగను. పొందితివి రతులని భోగమబ్బె నాకును. పొందితివి రతులని భోగమబ్బె నాకును. బాగుందమ్మా పద్మలత. థ్యాంక్ యూ. ரொம்ப நல்லா இருக்கு. థ్యాంక్ యూ. నాగరాజు గారు చరణాలు ఆఖరి లైన్లు పెనగొన్న సంతోషము పెడరేగే నాకును ఎంతటి నేరు పరివి. కాబట్టి ఎంతటి నేరు పరివి అని ప్రతిసారి పల్లవిని కాంప్లిమెంట్ చేసే విధానంలో చరణం తర్వాత వచ్చే ఆ బిట్టు ఉంది చూడండి, అది అడ్డు కొడతా ఉంది. ఆ లాజిక్ చెప్పి ఎందువల్ల ఎంతటి నేరు పరివి అనే స్వామిని అంటుంది కదా ఆవిడ, ఎందువల్ల అని చరణాల్లో చెప్తున్నారు. ఆ ఎందువల్ల చెప్పి ఎంత నేరు పరివి అనాలి. దానికి చరణం అవ్వగానే వచ్చే ఆ 8 బార్లో 4 బార్లో అది పడికట్టుగా ఇచ్చిన బిట్టు అది తీసేసి చూడండి. చూస్తే భావం ఇంకొంచెం ప్రస్ఫుటంగా బయటకు వస్తుంది. చక్కగా చేశారు కాపీ రాగంలో, బాగుంది. ధన్యవాదాలు. చనవిచ్చి నీవు మూవి చవులు చూపగాను తనివి బొందే నా తల పిల్లను. మునుకొని నీవు నా ముఖమై నిలువగాను. మునుకొని నీవు నా ముఖమై నిలువగాను. పెనగొన్న సంతోషము
సుత్తులు చూచి వేడుకాయనాకును. శ్రీ మురళీమోహన గ్రూప్ వారి బెల్ బ్రాండ్ రైస్ సమర్పించు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం పవర్డ్ బై మురుగప్ప గ్రూప్ లో కాసేపు విరామం. ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ. ఆర్పులు బొప్పలు నవె వినుడు ఏర్పడన సురలనిటువలె గెలిచే. ఆర్పులు బొప్పలు నవె వినుడు ఏర్పడన సురలనిటువలె గెలిచే. పాపినైనా నా పాలగలిగి తోవ చూపుమన్న ఎందు చూపరు. తోవ చూపుమన్న ఎందు చూపరు. శ్రీరామ జయ రామ రఘురామ రమ రామ అనుచురావణు సేనలటు భ్రమయుచు వీగైన కుల చంద్రనేడిదిగో నీ మహిమా. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం